కాబట్టి అంటే నాయకుడు అంటే పార్టీ నేత అంటే జయప్రకాష్ గారు లాంటి వాళ్ళు కానివ్వండి, మిగతా ఇప్పుడు వచ్చే జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు కానివ్వండి, ఆ వ్యక్తి నిజాయితీపరుడైనంత మాత్రాన వాళ్ళు నడిపేటువంటి పార్టీలో నిజాయితీపరులే వస్తారు అనేటువంటి గ్యారెంటీ ఏమైనా ఉందా? ఉంటుందండి. అంటే నేను అదే చెప్పింది, వ్యక్తి నిజాయితీపరుడు కావటం, పార్టీ పెట్టిన వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది ఖచ్చితంగా చూస్తారు. పార్టీని ఏ లక్ష్యాల కోసం నడబోతుంటే వాళ్ళు చెప్తారుగా. ఇప్పుడు మేము పెట్టినప్పుడు మేము చెప్పాము, రేపు పొద్దున జేడీ లక్ష్మణ్ గారు పెడితే ఆయన ఇదిగో ఈ లక్షణాల కోసం, ఈ లక్ష్యాలు సాధించడం కోసం ఈ పద్ధతుల్లో అని చెప్పాలి. చెప్పిన తర్వాత తెలుస్తుంటుంది. అది ఇప్పుడు మామూలుగా వచ్చే కార్యకర్తలు ఎవరు సర్టిఫై చేయలేరు. లేదా ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకుల్ని ఒకళ్ళు ఎవరో వస్తారు, ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక పెద్ద గోండానో ఇంకొకటో వస్తాడు అనుకోండి, అతన్ని ఒకవేళ వస్తే తీసుకోలేదన్న సంగతి తెలిసాక ఇంకా రెండో వాళ్ళు ఆ ప్రయత్నం చేయరు కదా. సో అది అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఈ ప్రశ్న, ఇప్పుడు చాలామంది లీడర్లు దే ఆర్ క్లెయిమింగ్ టాల్ ఇదండి, అంటే మేము సమాజాన్ని మార్చేస్తాము, ప్రక్షాళన చేస్తాము, అవినీతిని నిర్మూలన చేస్తాము అని చెప్తున్నారు. ఇది ఏ మేరకు సాధ్యం అంటారు? అంటే మీ లోక్సత్తా అనుభవంతో మీరు చెప్పండి. అంటే రాజకీయ పార్టీ అనేది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ, అందులో ఏం సందేహం లేదు. అందులో ఎస్పెషల్లీ భారత రాజకీయాలు మనం చూస్తున్న నేపథ్యంలో దీనిలో అంటే ఏదో కేవలం ఐడియాలజికల్ బేస్ని బట్టి ఓట్లేసి సమస్యలకు పరిష్కారాలు చెప్తే ఓట్లేసే పరిస్థితులు అయితే భారత రాజకీయాలు లేవు ఖచ్చితంగా. అందులో ఇది ఒక రెగ్యులర్ టీడీఎస్ వర్క్, అందులో ఏం డౌట్ లేదు. నిరంతరం జనం మధ్య ఉండి జనంతో అవసరం కూడా జనానికి. దురదృష్టం ఏంటంటే ఈ రాజకీయ నాయకుల అవసరం జనానికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ప్రతిరోజు ఎవరో ఒక కార్యకర్త అవసరం. నిద్రలేస్తే పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి చిన్న చిన్న సమస్యల దగ్గర నుంచి ప్రతిరోజు ఉన్నది. కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక పార్టీ బలంగా నిర్మాణం కావాలంటే కనీసం 300-400 మంది రెగ్యులర్గా ఆ పార్టీ కోసం పనిచేసేవాళ్ళు కావాలి. అయితే 2 లక్షల మంది ఉండే నియోజకవర్గంలో 300-400 మంది నిజాయితీ ఉన్న వాళ్ళు ఉండరని అనుకోవాల్సిన పరిస్థితి ఏమీ లేదు. మీరు ఆ నమ్మకం కలిగించగలిగితే వాలంటరీగా చేసి మాకు చేసిన వాళ్ళంతా అట్లే చేశారు. కాబట్టి నాయకులు ఉద్ధరిస్తామని చెప్పినంత మాత్రంతో అవ్వదు. ఏదో చిటికేసినట్టుగా రాజకీయం అయితే మారదు. చాలా పెద్ద ప్రాసెస్. అందులో ఇవాళ మరీ రోజు రోజుకి అవినీతిలో కూరుకుపోతున్నటువంటి పార్టీలు, రోజుకు ఒక రకంగా ఎట్లా పడితే ఎట్లా ప్లేట్లు ఫిరాయిస్తున్నటువంటి పార్టీలు, తర్వాత ఎవడి గొంతు పెద్ద అయితే వాడి గొంతు వేగంగా జనం దగ్గరికి వెళ్ళిపోయేటువంటి పార్టీలు, ఎవరు మీడియాను లేకపోతే ఇంకో దాన్ని మేనేజ్ చేయగలిగితే వాళ్ళ దగ్గరికి తొందరగా వాళ్ళ వాయిస్ వాళ్ళు చెప్పింది నిజం అనుకొని నమ్మేటువంటి పరిస్థితి ఉన్న ఇన్ని ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఒక రాజకీయ పార్టీని నిబద్ధతతో నిజాయితీ కోసం అవినీతికి పాల్పడకుండా అక్రమమైన డబ్బు ఖర్చు పెట్టకుండా నిర్మాణం చేయడం అంత ఈజీ అయింది అయితే కాదు. చాలా పెద్ద ఎక్సర్సైజ్ అది. మరి వీళ్ళందరూ అంత దూరం లెక్క పెట్టుకొని వస్తున్నారా, లేదా జస్ట్ మనకు ఒక ఏదో పాపులారిటీ వచ్చింది కాబట్టి 4 రోజులు మనం కూడా ఏదో ఒకటి చేసామని అనిపించుకోవడం చేస్తే మాత్రం ఖచ్చితంగా పనిచేసిన కార్యకర్తలు నష్టపోతారు. వాళ్ళ నష్టం. దానికి మించి ప్రజల్లో అసలు ఇలాంటి వైపు రెండోసారి చూడాలని కూడా అనిపించదు. ఇవన్నీ అయ్యే కాదు పోయే కాదు అనుకుంటే అది సమాజానికి నష్టం.